హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. వృషభరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ 29 సోమవారం రోజు ఉదయం 10 మూడు శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ ద్వారా మీ ఇంట్లో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరు, ఆ మూడు శుభవార్తలు ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఈ వృషభరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొన్నారు. ఎన్నో బాధలు కూడా పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడ్డారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. అంతేకాకుండా మీకు పట్టిన దరిద్రం రేపటితోటి పూర్తిగా తొలగిపోతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరిని దూరం అయిపోయారు కూడా. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేశారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది. దానివల్ల ఎంతో అదృష్టం రేపటి రోజు మీకు వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ సంపద ఎక్కువగా పెడుతుంది. ఏ పని చేసినా కానీ మీరు ఊహించిన ధనలాభాలు కలగబోతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ వృషభ రాశి వారికి కృత్రిమ నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు లభించబోతుంది. అదృష్టం భరిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది. చేసే ప్రతి పనుల్లో కూడా విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం రేపటితో మారబోతుంది. ఇప్పటి నుంచి మంచి వస్తున్నాయి. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా రాబోతుంది. జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపించారు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి. లేదా
శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో తిరిగి ఉండదు. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. అంతేకాకుండా మంచి శుభార్తలు కూడా వినబోతున్నారు. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తున్నారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అంతేకాకుండా శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. దానివల్ల అన్నీ తొలగిపోతాయి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మీ మంచికే అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు నిద్రపట్టరు. వాటికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. అంతేకాకుండా మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగానే ఉంటారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా సరే ఏదన్నా అంటే అప్పుడే అప్పగించుకుంటారు. కోపంతో తిడతారు. ఆ తర్వాత బాధపడతారు. ఈ వృషభ రాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి మంచి సంతానం కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు ఒక సంబంధం అనేది కుదరబోతుంది. అంతేకాకుండా ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా రేపటి రోజు నెరవేరబోతున్నాయి. ఈ వృషభ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మూగజీవులకు ఆహారదానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతున్నాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృషభరాశి వారు రేపటి రోజు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి. వారి వల్ల మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే PM అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్త ఉండండి. వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 5. మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి. వృషభరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.